హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నా డెలివరీకి ఎంత కాస్ట్ అయింది, నేను తీసుకున్న ప్యాకేజ్ డీటెయిల్స్, అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్ మన సబ్స్క్రైబర్స్ అడిగారు, వాళ్ళ డౌట్స్ కూడా అన్ని క్లారిఫై చేస్తాను. ఒక సబ్స్క్రైబర్ మీరు స్టార్టింగ్ నుంచి ఇదే హాస్పిటల్ తో మిడిల్ లో ఈ హాస్పిటల్ కి చేంజ్ అయ్యారా అని అడిగారు. నేను ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి ఇదే హాస్పిటల్ కి అయితే చెకప్ కి వస్తున్నాను. అలాగే సేమ్ హాస్పిటల్ లో నా డెలివరీ కూడా అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఓపీ ఎలా ఉంటదని. ఇక్కడ ఓపీ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది 14 డేస్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లో కొన్ని టెస్టులు రాస్తారు. మేము ఆ టెస్టులు చేయించుకోవడానికి టోటల్ మాకు 3 డేస్ టైం అయితే పట్టింది. ఈ హాస్పిటల్ కి రావాలంటే మీకు కొంచెం పేషెన్సీ అనేది ఉండాలి. ఒక్కసారి మనకు టెస్ట్ చెప్పిన రోజు జరగకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి ఉంటది. సో మీకు కనుక పేషెన్సీ ఉంటే మాత్రమే ఈ హాస్పిటల్ ని చూస్ చేసుకోండి. ఇంకా ఈ హాస్పిటల్ లో మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక బుక్ లాగా అయితే మెయింటైన్ చేస్తారు. ఆ బుక్ కోసం మనకు చిన్న స్లిప్ లాంటిది ఇస్తారు. ఆ స్లిప్ ని మనం ప్రతిసారి క్యారీ చేయాల్సి అలా మనం ప్రతిసారి హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఆ స్లిప్ ని చూపిస్తే బుక్ ఇచ్చి ఆ బుక్ లో మన ప్రోగ్రెస్ మొత్తం ఆ బుక్ లో అయితే మెయింటైన్ చేస్తారు. లైక్ వెయిట్, బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకేమైనా పరీక్షలు ఉంటే అవన్నీ డీటెయిల్స్ కూడా ఆ బుక్ లో అన్ని కూడా ఎంటర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇంకా ఒకసారి మనకి చెకప్ అయిపోయిన తర్వాత, రిలేటెడ్ టెస్ట్లు అన్ని జరిగిన తర్వాత, నెక్స్ట్ మనం మెడిసిన్ తీసుకున్నాక ఆ బుక్ ని అయితే మళ్ళీ వాళ్ళకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి ఉంటది. మనకైతే ఇంటికి ఇవ్వరు. ఇది హాస్పిటల్ ఓపీ డీటెయిల్స్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, మీ అందరికి రిప్లై ఇస్తాను. ఇంతకీ నేను ఈ హాస్పిటల్ చెప్పలేదు కదా, నేనైతే మన విజయవాడలో ఉన్న సెయింట్ ఆన్స్ హాస్పిటల్ అయితే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇది నార్మల్ డెలివరీకి చాలా పేరు అని చెప్పి విన్నాం. అందుకని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి ఈ హాస్పిటల్ కి నార్మల్ డెలివరీ కావాలని చెప్పి అయితే ఈ హాస్పిటల్ ని చూస్ చేసుకున్నాను. ఈ హాస్పిటల్ ని అమెరికన్ హాస్పిటల్ అని కూడా అంటారు. ఈ హాస్పిటల్ విజయవాడ లబ్బిపేటలో ఉంటది. మన అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ రోడ్ లో ఈ హాస్పిటల్ అయితే అవైలబుల్ గా ఉంటది. నెక్స్ట్ అసలు ఇక్కడ ప్యాకేజ్ డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి, విత్ మెడిసిన్, వితౌట్ మెడిసిన్. ఒకవేళ మనం విత్ మెడిసిన్ ప్యాకేజ్ తీసుకుంటే డెలివరీ కాస్ట్, రూమ్ కాస్ట్, మెడిసిన్ కాస్ట్ మొత్తం కలిపి మనకు ఒకే బిల్ అయితే ఇస్తారు. ఒకవేళ మనం వితౌట్ మెడిసిన్ తీసుకుంటే ఓన్లీ డెలివరీ కాస్ట్ ప్లస్ రూమ్ కాస్ట్ వరకే మనకైతే వాళ్ళు బిల్లు ఇస్తారు. రిమైనింగ్ మెడిసిన్ అయితే మనకి ఎప్పటికప్పుడు స్లిప్ రాసి అక్కడ ఫార్మసీలో మన ఓన్ మనీతో మనం తెచ్చుకోవాల్సి ఉంటది మెడిసిన్. ఇంకా నెక్స్ట్ రూమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. జనరల్ వార్డు, నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్. మళ్ళీ మనం తీసుకున్న రూమ్ బట్టి డెలివరీ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మేము అసలు జనరల్ వార్డ్ అయితే చూడలేదు, ఎందుకంటే మేము జనరల్ వార్డ్ లో జాయిన్ అవ్వాలనుకోలేదు కదా, అందుకని చెప్పి మేము ఓన్లీ నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ మాత్రమే చూసాము. ఇప్పుడు మీకు అవైతే చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూస్తున్న ఈ రూమ్ వచ్చేప్పటికి నాన్ ఏసీ రూమ్. నాన్ ఏసీ రూమ్ లో పేషెంట్స్ కి ఒక బెడ్, అలాగే పేషెంట్ తో పాటు ఉండే పర్సన్ కి ఇంకొక బెడ్ ఉంటది. ఇంకా ఎక్స్ట్రాగా ఒక చైర్ కూడా అయితే అవైలబుల్ గా ఉంటది. ఇంకా పేషెంట్ బెడ్ ఎక్కి దిగడానికి స్టూల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా యాజ్ యూజువల్ గా మనం తెచ్చుకున్న థింగ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బేబీ పుట్టాక సపరేట్ గా మనం పడుకోబెడతానికి ఒక క్రాడిల్ కూడా ఇస్తున్నారు. కానీ ఇక్కడ నాన్ ఏసీ రూమ్ లో క్రాడిల్ అయితే మూవ్ అవ్వదు, అలా స్టాటిక్ గానే ఉంటది. నెక్స్ట్ ఏసీ రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏసీ రూమ్. నాన్ ఏసీ రూమ్ అనేది చాలా చిన్నగా ఉంది. మనం ఏసీ రూమ్ తో కంపేర్ చేస్తే ఏసీ రూమ్ అయితే చక్కగా చాలా వైడ్ గా విశాలంగా అయితే ఉంది. మనకి తిరగడానికి ప్లేస్ అయితే ఏసీ రూమ్ లో ఎక్కువగా ఉంటది. నాన్ ఏసీ రూమ్ లో కొంచెం ప్లేస్ అనేది తక్కువగా ఉంటది. అలాగే ఏసీ రూమ్ లో ఈ బ్లూ కలర్ ర్యాక్ అనేది ఎక్స్ట్రాగా అయితే ఇస్తారు. ఈ రూమ్ లో కూడా సేమ్ పేషెంట్ పడుకోవడానికి ఒక బెడ్, ఇంకా పేషెంట్ తో పాటు ఉన్న పర్సన్ కి ఇంకొక బెడ్, అలాగే పేషెంట్ ఎక్కి దిగడానికి ఒక స్టూల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏసీ రూమ్ లో న్యూ బోర్న్ బేబీకి అయితే మూవబుల్ క్రాడల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి హాస్పిటల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కబోర్డ్స్ అనమాట. రూమ్స్ కబోర్డ్స్ కూడా అయితే చాలా నీట్ గా అయితే ఉంటాయి. టోటల్ మనకి దీంట్లో 4 ర్యాక్స్ అయితే వస్తాయి. మేము వెళ్ళంగానే నా థింగ్స్, బేబీ థింగ్స్ మంచిగా అయితే సర్దేసుకున్నాను. నేను నా డెలివరీకి అయితే మెడిసిన్ విత్ ఏసీ రూమ్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. మేము దేనికి తిరగాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా మా రూమ్ కి నర్సెస్ తీసుకొచ్చి అయితే ఇస్తారు. ఇక్కడ రూమ్స్ ని చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తారు. మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ అయితే రూమ్స్ ని క్లీన్ చేస్తారు. ఇంకా అడిషనల్ గా ఏసీ రూమ్ లో మనకి ఫుడ్ తినడానికి ఒక చిన్న డైనింగ్ టేబుల్ లాగా అయితే మనకి సెపరేట్ గా ఇచ్చారు. నాన్ ఏసీ రూమ్ లో సింగిల్ చైర్ మాత్రమే ఇస్తారు, కానీ ఏసీ రూమ్ లో 2 చైర్స్ అయితే మనకి ఇస్తారు. నాన్ ఏసీ రూమ్ తో కంపేర్ చేస్తే ఏసీ రూమ్ కి కొంచెం క్లాసిక్ లుక్ అయితే ఉంటది. ఈ హాస్పిటల్లో రూమ్స్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ గా అయితే ఉంచుతూ ఉంటారు. ఇప్పుడు నాకు నార్మల్ గా వాళ్ళ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ ఎంత చెప్పారు ప్రతి రూమ్ కి మీకు అయితే నేను చెప్తాను. మన యొక్క జనరల్ వార్డ్ ని తీసుకుంటే నార్మల్ డెలివరీ అయితే మనకి ఒక 10 to 15 మధ్యలో అయిపోతున్నారు. ఒకవేళ సి సెక్షన్ అయితే 20 to 25 లోపు అయితే అయిపోద్దని చెప్పారు. ఒకవేళ మనం నాన్ ఏసీ రూమ్ అయితే ప్రిఫర్ చేసాము, నార్మల్ డెలివరీ అయితే ఒక 25 నుంచి 35 లోపు అయిద్దని చెప్పారు. నాన్ ఏసీ సి సెక్షన్ అయితే 30K to 50K లోపు అయితే అయిద్దని చెప్పారు. ఒకవేళ మనం ఏసీ రూమ్ విత్ నార్మల్ డెలివరీ అయితే
50K లోపు అయిపోద్దని చెప్పారు. ఒకవేళ సి సెక్షన్ అయితే 50 to 70K వరకు పడిద్దని చెప్పారు ఏసీ రూమ్ కి. ఈ ప్యాకేజెస్ ఓన్లీ తల్లికి మాత్రం. ఒకవేళ బిడ్డకి ఏదైనా జాండీస్ లాంటిది వస్తే ఆ అమౌంట్ మళ్ళీ మనం సెపరేట్ గా పే చేయాల్సి ఉంటది. ఇక్కడ నాన్ ఏసీ రూమ్ కాస్ట్ అయితే 4500 అలా ఉంటదని చెప్పారు. ఒకవేళ ఏసీ రూమ్ అయితే 6500 రూపీస్. ఇది జస్ట్ పర్ డే. ఇంకా నార్మల్ డెలివరీ అయితే 3 days లో డిశ్చార్జ్ చేద్దాం అన్నారు. సి సెక్షన్ అయితే 5 days వరకు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు. నాన్ ఏసీ రూమ్ 4500 అండ్ ఏసీ రూమ్ 6500 ఓన్లీ రూమ్ కి మాత్రమే కాదు. ఇక్కడ నర్స్ సర్వీసెస్ ప్లస్ రూమ్ మెయింటెనెన్స్ అన్ని కలిపి కూడా. ఇంకా నా డెలివరీకి అయిన కాస్ట్ గురించి చెప్పాలంటే మా జేబులకి చిల్లడిపోయినాయి. మేము టోటల్ 16 days అయితే హాస్పిటల్లో ఉన్నాం. జస్ట్ రూమ్ కాస్ట్ 1,00,000 దాటిపోయింది. ఇంకా నాకు బేబీకి యాంటీబయాటిక్స్ ఎక్కించడం, రీస్టిచ్చింగ్, మెడిసిన్, ఇంకా రిమైనింగ్ టెస్ట్లు. మేము హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అన్ని టెస్టులు చేయడం వల్ల మాకైతే బిల్లు దాదాపుగా 2 లక్షల దాకా అయితే అయింది. మేము 1 lakh ఎస్టిమేషన్ వేసుకుని వెళ్ళాం డెలివరీకి. బట్ మేము అనుకున్న దానికన్నా డబుల్ అమౌంట్ అయితే అయ్యింది. కావున సోదరీమణులారా, మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పిన అమౌంట్ కన్నా మీరు ఒక 20,000 ఎక్స్ట్రా మెయింటైన్ చేస్తే మంచిది. ఒకవేళ మీరు ఇంకో క్రెడిట్ కార్డు కూడా మెయింటైన్ చేయగలిగితే మరీ మంచిది. అత్యవసర పరిస్థితుల్లో చాలా బాగా యూజ్ అయ్యింది. నేను మీకు అన్ని డీటెయిల్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలా లైఫ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.